Hey guys, welcome back to our YouTube channel Tejas World. ఎలా ఉన్నారు? Hope you all are doing great. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఈరోజు వీడియోలో మనం DJI Osmo Action 4తో ఫస్ట్ మోటో బ్లాగ్ రికార్డ్ చేద్దాం. చూద్దాం అసలు కెమెరా యాంగిల్స్ అవి ఎట్లా సెట్ చేసుకుందాం అండ్ ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా మనం వీడియోలో చూసి దాన్ని బట్టి వీడియో అండ్ ఆడియో సెట్టింగ్స్ చేంజ్ చేసుకుందాం. ఆడియో కూడా ఎలా రికార్డ్ అవుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతలో పెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియో చూసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోస్లో యూస్ అవుతుంది మనకి. సో ఈరోజు వీకెండ్ సరే ఇంక ఫ్రెండ్స్ని మీట్ అయ్యి కొన్ని వీడియోస్కి థంబ్నెయిల్స్ కోసం కొన్ని పిక్స్ దిగాలి. అవి తీసుకుని ఇంకా బయటికి అలా వెళ్ళి మాకు పక్కనే రాజమండ్రి పక్కన శ్రీరాంపురం అని ఒక చిన్న ఊరు ఉంటుంది. అక్కడ అప్పడం ప్లస్ శనగల కర్రీ కొద్దిగా ఫేమస్ అని ఒక రీల్లో చూసా. మేము రెగ్యులర్గా తిరిగే స్పాటే కానీ ఎప్పుడు తెలియదు మనకి. ఎక్కడో రీల్ కనిపించింది, సరే ట్రై చేద్దాం, వై నాట్ అని చెప్పి ఇంకెప్పుడు ఫ్రెండ్స్ని మీట్ అయ్యి ఇంకా అందరం అక్కడికి వెళ్తాం. ఒకసారి మీరు కూడా బ్లాగ్ ఎలా వస్తుందో చూసి ఏమైనా కెమెరా యాంగిల్ వాయిస్ సెట్టింగ్స్ అవి ఏమైనా మార్చాలంటే చెప్పండి. సో కెమెరా యాంగిల్ చూడండి, వాయిస్ సెట్టింగ్స్ నేను కమింగ్ బ్లాగ్లో పెడతా. ఇంకా అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అనిపించదు, అప్పుడు చేంజ్ చేద్దాం. నాయిస్ రిడక్షన్ ఆన్ చేయడం మర్చిపోయి యాక్చువల్లీ, అందుకనే వాయిస్ రికార్డింగ్ పెడుతున్నా ఇది. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఇంకా మనకి వీడియోస్ అవి కూడా అప్లోడ్ అవుతాయి మన ఛానల్లో. కొన్ని బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అండ్ కొన్ని లాంగ్ రైడ్స్ కూడా ప్లాన్ చేసాం. సో కమింగ్ డేస్లో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. లాస్ట్ ఫ్యూ మంత్స్ కొంచెం వర్క్ అది ఎక్కువ ఉండి కొద్దిగా బిజీగా ఉన్నా, అందుకనే వ్లాగ్స్ అవి కూడా ఏం అప్లోడ్ చేయలేదు, ఏం వీడియోస్ పెట్టలేదు. అసలు కొంచెం వర్క్ అదంతా స్ట్రీమ్ లైన్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి అప్పుడు కొన్ని వీడియోస్ రికార్డ్ చేశా, కానీ ఇంకా అవి కూడా పోస్ట్ చేయలేదు. కొంచెం అంతా సెట్ అయ్యాక చేద్దాం అని చెప్పి. సో ఇప్పుడు కొద్దిగా బెటర్ అండ్ ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవుతాయి అండ్ మంచి మంచి కంటెంట్ మీకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. మన బైక్ అయితే ఇప్పటికి వచ్చి అరౌండ్ 3700+ కిలోమీటర్స్ తిరిగింది. లాస్ట్ వీడియో పోస్ట్ చేసాం కదా, ఫస్ట్ సర్వీసింగ్ అండ్ లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్. అది షూట్ చేసి ఆల్రెడీ 3 months అలా అవుతుంది అనుకుంటా. మధ్యలో మనకు టైం అది లేక కొద్దిగా సెట్ అయ్యాక అంతా ఒకటేసారి అప్లోడ్ చేసుకుందాం ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టేలాగా అని చెప్పి అది ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు. సో సెకండ్ సర్వీస్ కూడా అయిపోయింది మన బండికి. లాస్ట్ మంత్ హైదరాబాద్ వెళ్ళా. సో అప్పుడు ఇంకా రిటర్న్లో సెకండ్ సర్వీస్ కూడా చేయించుకొచ్చేసాను. సెకండ్ సర్వీసింగ్ ఏం లేదు, జస్ట్ జనరల్ చెకప్ చేసి వాటర్ సర్వీస్ చేశాడు అండ్ బ్రేక్ ఫ్లూయిడ్స్ అవి టాప్అప్ చేసా అన్నాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ని మీట్ అయ్యి అందరం కలిపి శ్రీరాంపురం వెళ్ళి అప్పడం విత్ శనగల కర్రీ క్రేజీ కాంబో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం మీకు. ఇక నుండి ఇలా రెగ్యులర్ బ్లాగ్స్తో పాటు అండ్ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మాకు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో. ఎక్కువ జనాలు వెళ్ళి కాకుండా ఎక్కడైతే హిడెన్ జెమ్స్ లాగా తక్కువ మందికి తెలిసిన మంచి ప్లేసెస్ ఉంటాయి కదా, సో అలాంటివి కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 2-3 స్పాట్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. కమింగ్ డేస్ లో అవి కూడా వెళ్ళి మీకు ఆ ప్లేసెస్ అండ్ ఆ టెంపుల్స్ కూడా మీకు నేను చూపిస్తా. వీటితో పాటే కొన్ని రెగ్యులర్ గా వెళ్ళే లాంగ్ రైడ్స్ ఉంటాయి కదా, మన ఏపీలో ఉన్న కొన్ని ఫేమస్ మంచి మంచి ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ బ్లాగ్స్ వచ్చినప్పుడు చెప్తాం మీకు ఎక్కడికి ప్లాన్. మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, వన్స్ వెళ్ళి వీడియో షూట్ చేసి వచ్చాకనే చెప్దాం అని చెప్పి నేను ప్లేస్ ఏంటో చెప్పట్లే ఇప్పుడు. ఇది మా రాజమండ్రి ఏవియర్ రోడ్ నుంచి ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలపండి. అండ్ ఆల్సో కొన్ని వీడియోస్ తీసాక మీకు అప్డేట్ ఇస్తా, అసలు సెట్టింగ్స్ అవి ఎట్లా పెట్టుకోవాలి, బెస్ట్ DJI Action 4 సెట్టింగ్స్ అని చెప్పి మోటో బ్లాగింగ్ అండ్ రెగ్యులర్ బ్లాగ్స్ కూడా మీరు ఏం చేంజెస్ చేయాలి, ఎలా పెట్టుకుంటే డే టైం బాగుంటుంది, ఎట్లా పెట్టుకుంటే నైట్ టైం బాగుంటుంది, కంప్లీట్ వీడియో కూడా నేను చేస్తా. నేను ఒక 4-5 వీడియోస్ అట్లీస్ట్ షూట్ చేసి అవుట్పుట్ని బట్టి సెట్టింగ్స్ చేసుకున్నాక మీకు అప్డేట్ ఇస్తుంది కూడా. అండ్ రీసెంట్గా రైడింగ్ గేర్ కూడా తీసుకున్నా, ఒక రైడింగ్ ప్యాంట్ తప్ప మిగిలినవన్నీ ఉన్నాయి. సో షూస్ అండ్ రైడింగ్ జాకెట్ ఒకటి తీసుకున్నా అండ్ అలాంగ్ విత్ దట్ రైడింగ్ గ్లౌస్ కూడా. సో వాటి మీద కూడా ఒక వీడియో చేస్తా. ఇది మన కోల్కతా అండ్ చెన్నై నేషనల్ హైవే. ఇంకా ఈ లోపలికి వెళ్తే మనకి శ్రీరాంపురం, శ్రీకృష్ణపట్నం అలా మనకి అనపర్తి వరకు కూడా వెళ్ళిపోవచ్చు ఇటు సైడ్ నుంచి. మరి రెగ్యులర్గా తిరిగే రోడ్స్ ఇవే, ఎందుకంటే సిటీలో మరి రాజమండ్రి కూడా ట్రాఫిక్ చాలా పెరిగిపోయింది అండ్ పొల్యూషన్ అది కూడా ఎక్కువ ఉంది. సో ఈ రోడ్స్ అయితే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, పీస్ఫుల్గా అలా ఒక 1/2 hour 1 hour లోపల స్లోగా వెళ్ళిన టైం పాస్ అవుతుంది అని చెప్పి ఎక్కువ రెగ్యులర్గా ఈ రోడ్స్లోనే ఎక్కువ తిరుగుతాము. ఇప్పుడు మనం టేస్ట్ చేయడానికి వెళ్తాం కదా, అప్పుడు మీకు శనగల కర్రీ అనే కాంబో శ్రీరాంపురం ఊర్లో ఎప్పటి నుండో ఫేమస్ అంట. నేను రీసెంట్గా ఒక రీల్ చూసా, సో అప్పటి నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాం కానీ కుదరలా. సర్లే ఇంక ఈ రోజు వెళ్ళి ట్రై చేద్దాం, ఖాళీగానే ఉన్నాం కదా అని వెళ్తున్నాం. చూడాలి ఎలా ఉంటుందో, కొంచెం కొత్తగా ఉంది కాంబో కూడా. అండ్ మనం DJI
లో లైట్లో కూడా ఎలా పర్ఫామ్ చేస్తుంది ఈ రోజు తెలుస్తుంది మనకి. నేను కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేస్తే నైట్ టైం నాయిస్ తగ్గుతుంది వీడియోలో అన్నారు. సో ఈ రోజు వచ్చిన అవుట్పుట్ని బట్టి అది కూడా చేంజ్ చేస్తా, మీకు అప్డేట్ ఇస్తా. దాని గురించి కూడా కంప్లీట్ సెట్టింగ్స్ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తే నేను కొంచెం యూజ్ చేసి నాకు కొంచెం అలవాటు అయ్యాక. ఈ రోడ్ అసలు ఫోటోషూట్ చాలా ఫేమస్. చాలా మంది పిల్లలు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉంటారు. మేము కూడా ఇంటర్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఫోటోలే దిగేవాళ్ళం చాలా సార్లు. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి ఫోటోలు దిగా ఒక 10 years బ్యాక్ అనుకుంటా. ఇప్పటికి కూడా చాలా మంది వచ్చి ఇక్కడ దిగుతారు ఫొటోస్. అవి కూడా రోడ్డు బాగుంటుంది యాక్చువల్లీ. మారేడుమిల్లి వైబ్ లా ఉంటుంది కొంచెం. ఈ ఒక 1/2 kilometer స్ట్రెచ్ ఉంటుంది. సో ఇదైతే మనకి శ్రీరాంపురం ఊరు ఎంటర్ అయ్యే ముందు ఒక టెంపుల్ వస్తుంది. సో ఆ టెంపుల్ ఇది. టెంపుల్ నుంచి కొంచెం మనం స్ట్రైట్ గా వెళ్తే ఎదర చెరువు దగ్గర మనకి ఈ షాప్ ఉంటుంది. ఇంకెలాగో వచ్చేసిందా టేస్ట్ చేద్దాం రండి. అంతే మన శనగల కర్రీ అప్పుడు టేస్ట్ చేద్దా ఎలా ఉందో. డీసెంట్ మసాలా శనగల కర్రీ అప్పుడమే ఇచ్చాడు. అలా ట్రై చేయొచ్చు. ఎలా ఉందిరా? బాగుందన్నా, నిజంగా బాగుందన్నా. తినరా? అదే చెప్పాం కదా, పాపడదు శనగలు కర్రీ బాగుంటుంది. ట్రై చేయడమే. ఎలా ఉంది? ఓకే ఓకే స్టార్ట్ బ్యాక్. అయిపోయింది. ఇక్కడ మనకి అప్పడం శనగల కర్రీతో పాటు పునుకులు బజ్జీలు అవి కూడా ఉన్నాయి. అప్పడం శనగల కర్రీ పెద్ద స్పెషల్గా ఏం లేదు, అలా అని బాగాలేదని కూడా లేదు. 30 rupees తీసుకున్నారు. పర్లేదు, ఎప్పుడైనా వచ్చి చదివి ఎప్పుడు టేస్ట్ చేయాలి ట్రై చేస్తామంటే చేయండి. బట్ పర్టికులర్గా దానికోసం అయితే వెళ్ళి తిని అంతలా అని అనిపించలా. బజ్జీలు కూడా పర్లేదు, యావరేజ్ టేస్ట్. ఒకసారి నైట్ టైం కూడా మనకి విజువల్స్ ఎలా వస్తున్నాయో చూద్దాం. ఇన్ కేస్ మనకి నాయిస్ ఎక్కువ అనిపించింది వీడియోలో అంటే కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేస్తే మనకి అది కూడా సెట్ అయిపోతుంది. ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇంకా సిటీలోకి వెళ్ళి కొంతసేపు తిరిగేసి ఇంటికి వెళ్ళడమే. అండ్ మన హార్లీలో హెడ్ లైట్ కూడా చాలా బాగా ఇచ్చాడు. హెడ్ లైట్ త్రో కానీ అసలు చాలా బాగుంది. సో మేబీ నేను వీడియో పోస్ట్ చేసే టైంకి ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఈసారి ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారు? ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చూసుకోవాలి ఒకసారి. రాక్ స్టడీ సరిపోద్దా లేదంటే రాక్ స్టడీ ప్లస్లో పెట్టాలా సెట్టింగ్స్ అనేది. ఫస్ట్ చేసిన వీడియోకి అంతా మళ్ళీ వాయిస్ రికార్డింగ్ పెట్టుకోవాలి. ఈ వీడియో మోస్ట్లీ ఒక 1 week తర్వాత పెడతా. ఇంకొక వీడియో ఉంది, అది అప్లోడ్ చేసి తర్వాత ఈ లోపు ఇది ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అది కూడా ఇచ్చి ఒక 1 week అయ్యాక అప్లోడ్ చేస్తా. ఇది ఎంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు? మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏంటో కమెంట్ చేయండి. యూట్యూబ్లో మన మోటో వ్లాగర్స్ చాలామంది వాయిస్ రికార్డ్ అవ్వలేదు, వాయిస్ ఓవర్ ఇచ్చాను చూసుకోలేదు అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఈరోజు తెలిసింది భయ్య మనకు కూడా అది ఎలా ఉంటుందో. ఇది కొత్తగా కడుతున్నారు మాల్. మోస్ట్లీ ఇంకో 1 monthలో ఓపెన్ అవ్వచ్చు. బ్లాగ్ చేద్దాం దీంట్లో కూడా. పొంగల్కి ఓపెన్ అవుద్ది అన్నారు, బట్ అవ్వాల. అట్లీస్ట్ ఈ పార్ట్ అయినా ఆడియో రికార్డ్ అయితే అదే హ్యాపీ. ఈ హెల్మెట్ కూడా కొంచెం అలవాటు అవ్వాలి. ఒక 2-3 daysకు పెట్టుకుంటే అలవాటు అవుతుంది. కొత్తగా తీసుకున్నాక పాత హెల్మెట్ అలవాటు అయిపోయింది. ఎవరైనా కూడా హెల్మెట్స్ అది ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళే ముందు తీసుకుంటే ఖచ్చితంగా ఒక 1 week అలా ముందు తీసుకుని ఎక్కడికైనా బయటికి వెళ్ళినా చిన్న బీచ్ వరకు అది వెళ్ళినా కూడా హెల్మెట్ పెట్టుకుని అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు హెల్మెట్స్ తీసుకుంటే చాలా ఇబ్బంది. మీకు ఆ హెల్మెట్ అలవాటు ఉండదు, సఫిస్టికేటింగ్గా ఉంటుంది. సో ముందు తీసుకుని కొంచెం దానికి అక్లమటైజ్ అయ్యాక లాంగ్ డ్రైవ్ వెళ్ళడం బెస్ట్. సో అంతే గైస్, ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఇంకొచ్చేసా ఈ రోజు ఇంటికి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.